అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. నకిలీ విత్తనాలు, నాసిరకం విత్తనాలు ప్రతి సంవత్సరం రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఖరీఫ్, రబీ సీజన్ల ప్రారంభంలో సర్కారు ప్రకటనలు ఎంత ఘనంగా ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. రైతులు ఈ నకిలీ, నాసిరకం విత్తనాల బారిన పడి భారీ స్థాయిలో నష్టపోతున్నారు. వీటి నివారణ కోసం ప్రభుత్వాలు ఏం చేయాలి? రైతులు, రైతు సంఘాల నేతలు ఏం కోరుకుంటున్నారు? ఖమ్మం, గుంటూరు జిల్లాల్లో వెలుగు చూసిన నకిలీ విత్తనాల వ్యాపారుల మోసాలపైన సాగుబడి స్పెషల్ స్టోరీ చూద్దాం. గత ఏడాది మిర్చి ధర క్వింటాల్కు 13,000 రూపాయల వరకు పలికింది. ఈ ధరను చూసి సంతోషించిన రైతులు ఈసారి కూడా లబ్ధి పొందాలనే ఆశతో మిర్చి పంట సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. బ్యాంకుల నుంచి రుణాలు ఆశించిన స్థాయిలో అందకపోవడంతో వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి మరీ మిర్చి సాగును చేపట్టారు. మిర్చి పంట పట్ల రైతులు చూపుతున్న ఆసక్తిని పసిగట్టిన విత్తన తయారీ కంపెనీలు అధిక మొత్తంలో విత్తనాలను మార్కెట్లో అందుబాటులో ఉంచాయి. 12 కోట్ల రూపాయలు రైతులు మిర్చి విత్తనాల మీద ఖర్చు పెట్టారు. కానీ దీంట్లో సగానికి పైగా నకిలీ విత్తనాలు వచ్చినాయి. అంటే దరిదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయలు రైతులు కేవలం విత్తనాల మీదనే నష్టపోయిన పరిస్థితి ఉంది. వాస్తవంగా చూసుకుంటే ఈ నకిలీ విత్తనాల బెడద అనేది ఇప్పుడే కాదు, గత 2-3 సంవత్సరాల నుంచి వివిధ పంటలలో వస్తుంది. ప్రధానంగా ఈ సంవత్సరం మిర్చి బాగా డిమాండ్ ఉంది కాబట్టి పుట్టగొడుగులాగా అనేక కంపెనీలు ఈనాడు మిర్చి విత్తనాలను తీసుకొని మార్కెట్లోకి వచ్చినాయి. ఇవి ఎక్కువ దిగుబడి వస్తాయనే ఆశతోటి రైతులు కూడా ఈ సర్టిఫైడ్ సీడా లేకపోతే లేదా అనేది కూడా రైతులు చూడకుండా ఆ రకంగా రైతుల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని డిస్ట్రిబ్యూటర్లు అయితే అదేవిధంగా డీలర్లు అయితే రైతులకు అంటగట్టిన పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాకు చెందిన రైతు సంఘాల నేతల ఆవేదన, ఆక్రందన ఇది. మిర్చి విత్తన కంపెనీల్లో కొన్ని విత్తన ప్రాసెసింగ్ను సక్రమంగా చేయకుండా ప్యాకెట్లను నింపాయి. తాము నియమించుకున్న ఏజెన్సీల ద్వారా విక్రయించాయి. వ్యాపారులు కూడా విత్తన కంపెనీల ప్రతినిధుల మాటలు నమ్మి ఆయా కంపెనీల విత్తనాలను ముందు వెనక చూడకుండా విక్రయించారు. పంట వేసి 2 నెలలు గడుస్తోంది. ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేకపోవడం, మొక్కలకు 2-3 కాయలు ఉండటం, అవి కూడా బద్దెలుగా ఉండడంతో రైతులకు అనుమానం వచ్చింది. ఈ డీలర్లు అమ్మటానికి కంపెనీలు డీలర్లకు సప్లై చేస్తూ ఉంటే డీలర్లు విత్తనాలు అమ్ముతూ ఉంటారు. ఈ విత్తనాలు మొత్తంగా చూస్తే మన జిల్లాలో దరిదాపు 20,000 టన్నుల విత్తనాలు అమ్మారు. దాంట్లో 18 టన్నులు ఈ సన్న రకం విత్తనాలు, తతిమ్మ టన్నున్నర ఈ లా విత్తనాలు. మొత్తంగా చూస్తే అన్ని మండలాల్లో, జిల్లా వ్యాప్తంగా మొత్తంగా చూస్తే అన్ని మండలాల్లో ఇచ్చినటువంటి విత్తనాలు కూడా కల్తీ విత్తనాలుగా రుజువవుతూ ఉన్నాయి. దానికి కింద వేరు లేకపోవడం, అట్లాగే పైన ముడతొచ్చి దాని ఎదుగుదల లేకపోవటం, పూత సరిగ్గా రాకపోవటం, గణుపు దూరంగా ఉండటం, వీటన్నిటి ఫలితంగా రైతులు దాన్ని గమనించారు. నకిలీ విత్తనాలను తమ కంటగట్టారనే అనుమానాన్ని నెల క్రితమే రైతులు అధికారుల ముందు ప్రస్తావించారు. ఆందోళన కూడా చేశారు. కానీ ఆ సమయంలో అధికారులు అంతగా పట్టించుకోలేదు. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లోని అనేక గ్రామాల్లోని రైతులు నకిలీ విత్తనాల బాధితులేనని క్రమక్రమంగా వెలుగు చూస్తోంది. మిరప పంట ఆశాజనకంగా లేదని, నకిలీ విత్తనాల వల్ల ఇలా జరిగిందని పలువురు రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వేలాది ఎకరాల్లో వేసినటువంటి మిర్చి విత్తనాలు గ్రీన్ ఏరా CS333 జీవా 801 విత్తనాలు నకిలీ విత్తనాలు వచ్చి పంట వేసినటువంటి 50-60 రోజుల తర్వాత కాపుకొచ్చిన తర్వాత కాయలు గిడిసబారిపోయి ఎదుగుదల లేకుండా, కాపు రాకుండా ఇవాళ రైతులు పీకేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు ఇవాళ చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యంతో ఉన్నారు. క్షేత్రస్థాయికి వచ్చి ఏ రైతు ఏ పంట వేశాడు, ఆ పంటలో వచ్చినటువంటి లోపం ఏమిటి, వాటిని ఉంచాలా, తీసేయాలా, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పి కష్టంలో ఉన్నటువంటి, కన్నీళ్ళలో ఉన్నటువంటి రైతును ఓదార్చి భరోసా కల్పించాల్సినటువంటి వ్యవసాయ శాఖ ఇవాళ తీవ్రమైనటువంటి నిద్రా వ్యవస్థలో ఉందని కనిపిస్తూ ఉంది. దీని ఫలితంగా రైతు సంఘం 4 రోజుల ముందే ఈ సమస్యపైన స్పందించి ప్రభుత్వం దృష్టికి పట్టకపోతే ఈనాటి వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల మరింతగా ఈ సమస్య జటిలమైపోయింది. ఈరోజు రైతులు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏదో అరకొర చర్యలు తీసుకొని సర్దిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. డీలర్ల మీద, గుమస్తాల మీద కేసులు పెడతా ఉన్నారు. అసలు నకిలీ విత్తనం సరఫరా చేసిన కంపెనీల మీద చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా పెద్ద మొత్తంలో ప్రభుత్వంతో ఉన్నటువంటి ప్రముఖులతో ఉన్న సంబంధాలు, వ్యాపార భాగస్వామ్యం వల్ల ఇలాంటి జరగడం లేదు. అందుకే తెలంగాణ రైతు సంఘం డిమాండ్ ఏంటంటే కంపెనీ యజమానుల మీద కేసులు పెట్టాలి. వాళ్ళని దీన్ని బాధ్యులను చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆస్తులను రికవర్ చేసి మొత్తం రైతులకి 1 రూపాయి కూడా నష్టపోకుండా పెట్టిన పెట్టుబడి ఎకరానికి సుమారు 70,000 రూపాయల దాకా రైతులు ఇవాళ ఖర్చు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఆ పెట్టుబడి మొత్తం కూడా ప్రభుత్వం ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.
విత్తనాలు విక్రయించే సమయంలో ప్రభుత్వ శాఖలు దృష్టి పెట్టకపోవడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా నకిలీ విత్తనాలను మార్కెట్లోకి దించాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయా కంపెనీలకు సంబంధించిన వివరాలు సంబంధిత అధికారుల వద్ద లేవని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో మిర్చి పంట పొలాలను పరిశీలించిన అధికారులు, శాస్త్రవేత్తలు రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బిల్లులను, లేబుల్స్ను, అడ్రస్ల గురించి తెలుసుకున్నారు. ఇవి ముమ్మాటికి కల్తీ విత్తనాలేనని, ఈ విషయాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఏంటంటే, ప్రధానంగా ఎక్కడైతే ఈ కల్తీ మిరప విత్తనాలు ఉన్నాయో అక్కడ 3 ప్రధానమైన కంపెనీలు ఉన్నాయి. ఒకటి జీవా అగ్రి జెనెటిక్స్ అనే ఒక కంపెనీ ఉంది, ఇంకోటి మహాతేజ అనే ఒక కంపెనీ ఉంది, శృతి అనే కంపెనీ ఉంది, ఇంకోటి గ్రీన్ ఎరా అనే కంపెనీ ఉంది. మొత్తం ఈ 4 కంపెనీలకు సంబంధించిన మిరప విత్తనాలపైన ప్రధానమైన అడల్ట్రేషన్ అంటే కల్తీ అనే ఆరోపణలు ఉన్నాయి. మేము క్షేత్రస్థాయిలో తనిఖీ చేసినప్పుడు కూడా అది రైతులు ఏదైతే చెప్తున్నారో అది నిజమని తేలింది. కాబట్టి ఇదే అంశాన్ని కేంద్రానికి, రాష్ట్రానికి కూడా మేము నివేదిస్తాం. దీంట్లో ప్రధానంగా మేము దర్యాప్తులో మాకు అనిపించింది ఏంటంటే, ఇది మొత్తం కూడా అడల్టరేటెడ్ సీడ్, కల్తీ విత్తనం. దాంట్లో కొన్ని రకాల్లో అసలు పూతకు రావట్లేదు, కేవలం శాఖీయ ఉత్పత్తి మాత్రమే ఉంటుంది. రెండోది, ఒకవేళ పూత వస్తే 1-2 పూల కంటే ఎక్కువ ఉండట్లేవు. ఆ వచ్చిన పూత కూడా కాయలుగా మారేసరికి ఒక రకానికి చెందిన కాయలు కాకుండా ఒక 5-6 రకాల కాయలకు సంబంధించిన రకాలకు చెందిన కాయలు ఉన్నాయి. కాబట్టి ఇది పూర్తిగా ఒక హైబ్రిడ్ రకం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఈ ప్రైవేట్ కంపెనీలందరూ చెప్పిన ఏంటంటే హైబ్రిడ్ రకం అని చెప్తున్నారు. ఎక్కడ కూడా ఆ లక్షణాలు మాకు కనిపించలేదు. కాబట్టి ఆ కంపెనీ, ఆ 3-4 కంపెనీల విత్తనాలు వాడిన రైతులు నష్టపోయారు. ముఖ్యంగా మా క్షేత్ర సందర్శనలో మేము చూసింది ఏంటంటే, కల్తీ అయితే ఉంది ఖచ్చితంగా. కల్తీ అనేది క్లియర్గా కనపడ్డది. ఫ్రూట్ సైజులో కానీ, లేకపోతే మొక్క పెరుగుదలలో కానీ, ఆకులు దాంట్లో ఉండే షేపు, దాని పరంగా అయితే కల్తీ అయితే సెగ్రిగేషన్స్ అయితే ఉన్నాయి, ఎడ్ మిక్సర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మళ్ళా మేము మధ్యాహ్నం పూట కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ కూడా క్షేత్రస్థాయి పరిశీలనలో మా సైంటిస్ట్ గారు, బ్రీడర్ గారు అబ్జర్వ్ చేసిన ఇష్యూస్ ఏంటంటే, కొంత పూత ఖాతా అనేది చాలా తక్కువ. అంటే పక్కనే ఇప్పుడు మీరు ఇంకొక వెరైటీ చూపించారు, విరాట్ అని ప్లస్ CS 333 అని. ఈ 2 వెరైటీస్కి డిఫరెన్స్ ఉంది. విరాట్ అనే వెరైటీలో ఫ్లవరింగ్ అది బాగా వచ్చి కాయలు బాగా ఫార్మేషన్ అయితే, దీంట్లో మటుకు మనకి పూత చాలా తక్కువగా ఉంది. వచ్చిన కాయలు కూడా చాలా చిన్న సైజులో చాలా తక్కువగా రావడం జరిగింది. సో ఈ విషయాలన్నింటినీ కూడా మేము ఈరోజు ఇక్కడ క్షేత్రస్థాయి పర్యటన చేసుకొని, రేపు వరంగల్ జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటన చేసుకొని మొత్తం నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ప్రతి సంవత్సరం వేలాది మంది రైతులు ఈ నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల బారిన పడి నష్టపోతున్నారు. దీనిపై రైతులు తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ నకిలీల బెడద వదలటం లేదు. అధికారులు అక్రమ కంపెనీలపై చర్యలు తీసుకున్న దాఖలాలు కానీ, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించి ఆదుకున్న ఉదాహరణలు కానీ ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో పలు మండలాల్లో మిర్చి రైతులకు కూడా ఈ నకిలీ బెడద తప్పలేదు. అది వేసిన ఎదుగుదల లేక ఇలా పైకి కాయలు ఇలా పైకి చూస్తున్నాయండి. దానివల్ల మేము 2 ఎకరాల పొలంలో వేసామండి. ఇది 25,000 కౌలు కట్టి మార్చి నెలలో తీసుకొచ్చి వేసాం. ప్యాకెట్కి రూపాయల కాడికి బ్లాక్లో తీసుకున్నారండి విత్తనాలు. 550 రూపాయల బిల్లు మీద రాశారండి. అదేంటంటే బ్లాక్ నడుతుంది అన్నారు. సరే అలా అయితే మళ్ళీ అని చెప్పి తీసుకొచ్చి వేసామండి. కాయలు పైకి చూడటం, కల్తీ విత్తనాలు వచ్చేసి దీనివల్ల మేము బాగా సఫర్ అవుతున్నామండి. దీనికి కారణం ఏంటంటే, విత్తనాలు ఉత్పత్తి చేసిన కంపెనీలు, వాటిని అమ్మిన డీలర్లు నకిలీ విత్తనాలను, కల్తీ విత్తనాలను వీళ్ళకి సప్లై చేశారు. వీళ్ళకి తెలియదు. వీళ్ళ అమాయకత్వంతో వాటిని నాటారు. నారు వచ్చింది కానీ ఎదుగుదల లేదు. పూత పై కనపడుతూ ఉంది, ఆకుముడత వచ్చేసింది. దీనికి కారణం ఏంటంటే, వాళ్ళ అనుభవంలో చెప్పేది ఇది కల్తీ విత్తనాలు, నకిలీ విత్తనాలు అని స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇంత నకిలీ విత్తనాలు, కల్తీ విత్తనాలు జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుంది తప్ప వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని రైతులకు న్యాయం చేసే పద్ధతిలో లేదు. మనకు తెలిసిన సమాచారం ఏంటంటే, ప్రతి కింటా మిర్చికి విత్తనాలకి 5,000 నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకున్నారనేది వ్యవసాయ అధికారులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే మిర్చి విత్తనాల్లోనూ, పత్తి విత్తనాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం తనకు సంబంధించిన వాళ్ళ చేత నకిలీ విత్తనాలు అమ్మించి లంచాలు కట్టబెట్టి రైతాంగాన్ని నట్టింట ముంచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బడా కంపెనీలు ముందుగా ప్రయోగాలు చేసి క్లినికల్ ట్రయల్స్లో మంచి ఫలితాలు సాధించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను మార్కెట్లో విక్రయించాల్సి ఉంటుంది. కానీ అవి అందుకు భిన్నంగా రైతుల అమాయకత్వాన్ని, అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని ప్రలోభాలకు గురిచేసి వారితో అగ్రిమెంట్లు చేసుకుని వారికి తెలియకుండా, విషయం వారికి చెప్పకుండా వారి పొలాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.
ఈ క్రమంలో ఆ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సక్సెస్ అయితే ఆ రైతు పరిస్థితి పర్వాలేదు. అలా కాకుండా వీటిలో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ఆ రైతు పూర్తిగా నష్టపోతున్నాడు. సరిగ్గా ఆ కంపెనీలు కూడా అప్పుడే ముఖం చాటేస్తున్నాయి. గతంలో ఏదైతే ఉందో ఇవి గతంలో ఎన్నడూ కూడా మార్కెట్లోకి రాని విత్తనం ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొచ్చారు. అసలు ఈ విత్తన కంపెనీలు ఏదైతే ఉన్నాయో, ఈ విత్తన కంపెనీలు బహుళజాతి సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఇవి విత్తన రంగంలోకి వచ్చిన తర్వాతనే రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. అసలు విత్తనానికి చట్టం కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర పార్లమెంట్లో 2004 నుంచి ఇప్పటిదాకా ఏదైతే ఉందో విత్తన చట్టం అనేది పెండింగ్లో ఉంది. దీనివల్ల రైతుకి భరోసా లేదు. విత్తనం వల్ల నష్టం జరిగితే న్యాయ సహాయం పొందే పరిస్థితి కూడా రైతుకు లేదు. అందుకనే విత్తన చట్టం ఏదైతే ఉందో ఖచ్చితంగా తీసుకురావాలి. అదేవిధంగా రైతులకి ఏదైనా విత్తనం వల్ల నష్టం జరిగితే ఆ నష్టపరిహారం మొత్తం ప్రభుత్వం భరించేటట్లు, లేదు ప్రభుత్వం విత్తన కంపెనీల నుంచి కానివ్వండి, లేదు ప్రభుత్వం నుంచి కానివ్వండి, ఖచ్చితంగా నష్టపరిహారం అందేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని. తమ తప్పేమీ లేదని, ఆ రైతు తాము సూచించిన ప్రకారం సాగు చేయలేదని, పంటపై శ్రద్ధ చూపలేదని, లేదా వాతావరణంలో మార్పు వచ్చిందని పరిశోధనలు చేసే కంపెనీలు తప్పించుకుంటున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులేమో మాకు సంబంధం లేదని చేతులెత్తేస్తున్నారు. పరిశోధనలు చేయించే సీడ్ కంపెనీలు కూడా లోకల్ వారిని అధిక కమిషన్లను ఎరజూపి ఏజెంట్లుగా నియమించుకుంటున్నాయి. పంటల్లో తేడా వచ్చి ఏమైనా గొడవ జరిగినా, కేసులైనా ఆ ఏజెంట్లే బలవుతున్నారు తప్ప అసలు కంపెనీకి ఏ నష్టం ఉండటం లేదు. ప్రభుత్వ విధానాల్లో మార్పు రాకుండా మేము రైతుల కోసం ఉన్నాం, మేము రైతులు నష్టం చేయకుండా చూస్తాం, రైతులకు లాభం చేకూరుస్తాం అని చెప్పే మాటలని డొల్లతనం ఇది. ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం ఈ ప్రభుత్వం వీళ్ళని అరెస్ట్ చేసి వదిలిపెట్టడం తప్ప రైతాంగానికి మేలు చేసే విధానం ఒక్కటి ప్రభుత్వంలో లేదు. కానీ చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆ చట్టాల మార్పు ద్వారా ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలా, తద్వారా రైతాంగానికి మేలు జరగాల. వెంటనే కల్తీ విత్తనం ఎప్పుడైతే గమనించిన వెంటనే ప్రభుత్వం వాడిని అరెస్ట్ చేసి వాటి నష్టపరిహారం ప్రభుత్వం కట్టించడమో లేకపోతే ప్రభుత్వం చెల్లించడమో జరగాల్సిన అవసరం చట్టాల్లో రూపొందాల్సిన అవసరం ఉంది. అందుకని చట్టాల మార్పు ద్వారా ప్రభుత్వ విధానాల్లో మార్పు వస్తే తప్ప రైతాంగానికి మేలు చేయనటువంటి పరిస్థితి ఉంది. అందుకని విధానాలు ఏమైనా కానీ ప్రస్తుతం తాత్కాలికంగా రైతాంగానికి వెంటనే కంపెనీల ద్వారా వాళ్ళు లబ్ధి పొందినటువంటి కోట్ల రూపాయలని కనీసం 1000 రూపాయల్లోనే రైతాంగానికి మేలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సాధారణంగా రైతుల వద్ద వ్యవసాయ పెట్టుబడులకు పెద్దగా డబ్బులుండవు. దీంతో రైతులు తమ పొలాలకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువు, పురుగు మందులు ఎప్పుడూ ఒకే షాపులో కొంటూ ఉంటారు. దీనినే పల్లెల్లో రైతులు తమ ఖాతా కొట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. సంవత్సరమంతా తమ పంటలకు అవసరమయ్యే అన్ని రకాల మందులు, ఎరువులు, విత్తనాలు అన్నీ ఆ షాపులోనే కొని పంట చేతికి రాగానే రైతులు తమ ఖాతా సొమ్ము మొత్తాన్ని షాపు యజమానికి చెల్లిస్తారు. సరిగ్గా ఇదే విషయాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కంపెనీలు ఫర్టిలైజర్ షాపుల యజమానుల్ని టార్గెట్ చేస్తున్నాయి. వారికి అధిక పర్సెంటేజీ ఆశ చూపి తమ కంపెనీల ఉత్పత్తులను మాత్రమే రైతులకు విక్రయించేలా చేస్తున్నారు. నాసిరకం ఉత్పత్తులు వాడిన రైతులు తమ పంటలను పూర్తిగా నష్టపోవటమే కాక ఆర్థికంగా చితికిపోతున్నారు. డీలర్ల మీద, గుమస్తాల మీద కేసులు పెడతా ఉన్నారు. అసలు నకిలీ విత్తనం సరఫరా చేసిన కంపెనీల మీద చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా పెద్ద మొత్తంలో ప్రభుత్వంతో ఉన్నటువంటి ప్రముఖులతో ఉన్న సంబంధాలు, వ్యాపార భాగస్వామ్యం వల్ల ఇలాంటి జరగడం లేదు. అందుకే తెలంగాణ రైతు సంఘం డిమాండ్ ఏంటంటే కంపెనీ యజమానుల మీద కేసులు పెట్టాలి. వాళ్ళని దీన్ని బాధ్యులను చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆస్తులను రికవర్ చేసి మొత్తం రైతులకి ₹1 కూడా నష్టపోకుండా పెట్టిన పెట్టుబడి ఎకరానికి సుమారు ₹70,000 దాకా రైతులు ఇవాళ ఖర్చు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఆ పెట్టుబడి మొత్తం కూడా ప్రభుత్వం ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులమ్మే షాపులపైన, అవి తయారు చేసే కంపెనీలపైన ప్రభుత్వ పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో ఇవి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రకరకాల పేర్లతో, ఆకర్షణీయమైన ప్యాకింగులతో, తక్కువ రేటుతో ఎక్కువ దిగుబడి అంటూ రైతులను మభ్యపెడుతూ వారి జీవితాలతో వ్యాపారం చేస్తున్న ఈ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఇటీవల బయో ఫెర్టిలైజర్ పేరుతో ఇది మరీ శృతిమించింది. వర్మీ కంపోస్ట్ అంటూ ఎందుకు పనికిరాని మట్టిని బస్తాలలో అందంగా ప్యాకింగ్ చేసి రైతులకమ్మిన సంఘటనలు వెలుగు చూడటమే ఇందుకు నిదర్శనం. మీడియాలో నకిలీ విత్తనాల వ్యవహారం వెలుగు చూడడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలికొచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కాబట్టి మీరు ఎస్పీ తోటి టచ్లో ఉంటే ఇమ్మీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు. అది చాలా బాధాకరమైన విషయం. అన్నిటికంటే రైతులు ఇంకా
నకిలీ విత్తనాల బదులు హత్య చేసినా మెరుగే, కానీ ఇట్ ఇస్ మోర్ డేంజర్. అది జీవితం నాశనం అయిపోతుంది. లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి ఈరోజు వాడికి పోతా ఖాతా రాకపోతే అతని జీవితం నాశనం అవుతుంది. కాబట్టి ఆ ఎట్టి పరిస్థితుల్లో మీరు టాలరేట్ చేయొచ్చు. ఎంతమంది ఉంటే అంతమంది. అవసరమైతే గోబై పీడీ యాక్ట్, సివియర్ యాక్షన్ ఎంతవరకు అంటే అంతవరకు చేయాలి. ఆ నష్టపరిహారం కూడా తీసుకొచ్చి ఆ రైతులకు అందేటట్టుగా ఏర్పాటు చేయాలి. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మార్కెట్లో అమ్ముతున్న విత్తనాలు, ఎరువులు, పురుగు మందులపై చిత్తశుద్ధితో పర్యవేక్షణ చెయ్యాలి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల షాపుల్ని నియంత్రించాలి. ప్రభుత్వమే అన్ని రకాల పంటలకు, కూరగాయలకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించాలి. అప్పుడే పంట దిగుబడులు పెరుగుతాయని, రైతులకు వ్యవసాయ పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గుతాయని, తద్వారా వ్యవసాయ రంగ సంక్షోభం తగ్గుముఖం పడుతుందని మేధావులు, రైతు సంఘాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాసరాజు, సాక్షి న్యూస్, ఖమ్మం జిల్లా. ఇవి ఇవాల్టి సాగుబడి వివరాలు. ఇప్పుడు నాద బ్రహ్మోత్సవం చూద్దాం. స్టే విత్ us.